హాయ్ అండి, ఇవాళ మనం వెజ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ విధంగా మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా హాట్ వాటర్లో ఆయిల్ వేయాలండి. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి హాట్ వాటర్లో నూడిల్స్ వేసేయాలండి. సో ఈ విధంగా మనం ఇలా పట్టుకుంటే బ్రేక్ అయ్యేలాగా అయితే అయిపోయినట్టు అండి నూడిల్స్. సో ఇంకా ఈ బాయిల్ చేసుకొని దాన్ని స్ట్రెయిన్ చేసేయాలండి. నేను ఇక్కడ స్ట్రైనర్లో పడేస్తున్నాను. సో వన్స్ స్ట్రెయిన్ చేసిన తర్వాత మనము కోల్డ్ వాటర్తో ఒకసారి వాష్ చేసేసుకోవాలండి. కోల్డ్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకోవాలి. ఈ లోపల మనము ఆయిల్ వేడి చేసుకోవాలి. సో దానికి ఆయిల్లో మనము one onion, 1 capsicum, 1 carrot, 1 green chilli అండి. ఇవన్నీ వేసేయాలి. ఒకసారి స్టిర్ చేయాలి దీంతో. ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనము సాల్ట్ తీసుకుందామండి. కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. నేను ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసానండి. సోయా సాస్ వేస్తున్నాను. కొంచెం సోయా సాస్ అండి. కొంచెం సోయా సాస్, కొంచెం టొమాటో కెచప్, కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నానండి. ఒకసారి దీన్ని ఇలా తిప్పేసుకుని అది బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనము బాయిల్ చేసుకున్నటువంటి నూడిల్స్ని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాం. కొంచెం బ్లాక్ పెప్పర్ యాడ్ చేద్దాం ఇప్పుడు. లైట్గా బ్లాక్ పెప్పర్ లాస్ట్లో యాడ్ చేయాలండి. ఇప్పుడు ఒకసారి మనం టేస్ట్ చూస్తున్నామండి. అంతే అండి, నూడిల్స్ రెడీ అయిపోతుంది. ఇంకా సర్వ్ చేసేసుకొని మీ కిడ్స్కి పెట్టేయచ్చు, ఇష్టంగా తింటారు. అంతే అండి, మీరు ట్రై చేయండి, మీ రివ్యూస్ మాకు పెట్టండి. థ్యాంక్ యూ.